ఒక ఐఏఎస్ అనే వ్యక్తి లేకపోతే ఐపీఎస్ అనే వ్యక్తి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి, దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అసలు? యాక్చువల్ ఫేజ్ 1 అంటారు ఐఏఎస్. ఈ ఫేజ్ 1 ట్రైనింగ్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లా. ముస్సోరీ అకాడమీ, ఇది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, హిలక్స్ మీద హిమాలయాల మధ్యలో ఒక చక్కటి వాతావరణం. ఈ 4 నెలల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే ప్రతిరోజు ఆ రోజు విడిచి రోజు టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్. దట్ ఎక్స్పోజర్ ఈజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ ది ఫస్ట్ ఫౌండేషన్ కోర్స్. సో ఈ ప్రాసెస్ మొత్తంలో సిటిజన్ సెంట్రిసిటీ, ఎంపతి, ఎథిక్స్, వాల్యూస్ అనే వాటి మీద అసలు ఏమన్నా ఫోకస్ ఉంటుంది? సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్గా ఒక 20 క్రిమినల్ కేసులు ట్రయల్ చేసి జడ్జ్మెంట్లు పాస్ చేయాలి. నమస్కారం అండి, డాక్టర్ పివి రమేష్ గారు. నమస్కారం విఎస్ఆర్ గారు. నమస్కారం. సో ఇప్పుడు ఐఏఎస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది కదండి, ఐ థింక్ ముస్సోరియా ఇక్కడ? ముస్సోరీ. నాకు ఎప్పుడు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మనసులో. అవి మనం అసలు ఐఏఎస్ వాళ్ళ యొక్క బిహేవియర్, యాటిట్యూడ్ గురించి సపరేట్గా మాట్లాడదాం. అసలు వాళ్ళు సింపుల్గా చెప్పాలంటే అక్కడ మీకు ఏ ట్రైనింగ్ ఇస్తారు అసలు? ఒక ఐఏఎస్ అనే వ్యక్తి లేకపోతే ఐపీఎస్ అనే వ్యక్తి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ ఏంటి, దాని నుంచి మీరు ఏం నేర్చుకుంటారు అసలు? మా బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్ 85 అండి. నేను 85 బ్యాచ్ 85లో చేరాను ఐఏఎస్లో. 85 బ్యాచ్లో మాకు 158 మంది ఐఏఎస్ ఆఫీసర్స్, అంటే కొలీగ్స్. మా బ్యాచ్ స్ట్రెంగ్త్ అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్యాచెస్ అనమాట. ఆ తర్వాత బాగా తగ్గించేశారు 40-50కి, మళ్ళీ ఇప్పుడు పెంచారు 160-170కి. మా బ్యాచ్ ఒకటి ఆ రోజుల్లో 80 నుంచి 81 నుంచి కూడా 87-88 వరకు బ్యాచెస్ని 150, 140, 160 వరకు ఉండేవాళ్ళు. మాది 158. ముస్సోరీ అకాడమీ, ఇది లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అది ఒక హిలక్స్ మీద హిమాలయాల మధ్యలో ఒక చక్కటి వాతావరణంలో ఉంటుంది. దాంట్లో ముందు 4 నెలలు, ఇది ఆగస్టు చివరి వారంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ట్రైనింగ్ మొదలవుతుంది అనమాట. దాన్ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఆ రోజుల్లో ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్, కొంతమంది సెంట్రల్ సర్వీస్ ఆఫీసర్స్, అంటే సెంట్రల్ ఎక్సైజు, కస్టమ్స్, ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళకి జాయింట్ ట్రైనింగ్ ఉండేది ఫౌండేషన్ వరకు. ఫౌండేషన్ కోర్సు అది 4 నెలలు, డిసెంబర్ వరకు. ఏం చెప్తారు సార్ అందులో? 4 నెలల్లో మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పొలిటికల్ సైన్సు, కాన్స్టిట్యూషను, మేనేజ్మెంటు, ఇవి నేర్పిస్తారు. లా బేసిక్స్. కానీ దాంట్లో ముఖ్యమైనది ఈ 4 నెలల్లో ముఖ్యమైన అంశం ఏమిటంటే అండి, ప్రతిరోజు ఆ రోజు విడిచి రోజు టాప్ మోస్ట్ పీపుల్ ఇన్ డిఫరెంట్ యాక్టివిటీస్, అది ఆర్మీ చీఫ్, క్యాబినెట్ సెక్రటరీ, మెయిన్గా గవర్నమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లిటరేచర్ మంచి పేరున్న రైటర్సు, డాన్సర్సు, సింగర్సు, అంటే ఆర్ట్స్, సైన్సెస్, different walks of life, those who are great Indians, who have established great achievers. That exposure is the best part of training in the first foundation course. ఎందుకంటే మీకు యూ హ్యావ్ ఎ హ్యూజ్ ఎక్స్పోజర్ టు ది బెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది కంట్రీ. సో వాళ్ళని నుంచి మనం నేర్చుకోవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, అలాగే జర్నలిస్టులు. సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఎమినెంట్ పీపుల్, హై అచీవర్స్ ఇన్ ఇండియా ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. ఈ 4 నెలలు ఫౌండేషన్ కోర్స్ ఎసెన్షియలీ ఈజ్ టు ఇంట్రడక్షన్ టు గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్. తర్వాత జనరలీ మన దేశం గురించి. తర్వాత 2 నెలల పాటు భారత్ దర్శన్ అని ఉండేది. ఫిజికల్గా మీరు విజిట్ చేయాలి. ఒక 25 మంది గ్రూప్స్ కింద విభజించి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. నేను నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూస్ చేసుకున్నాను. అంటే దానివలన దాంతోపాటు ఈ భారత్ దర్శన్లో ఏముంటుందంటే, 1 వారం పాటు ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్తో యు ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ టు దట్ పబ్లిక్ సెక్టర్. 1 వీక్ విత్ అన్ NGO, 1 వీక్ to 2 weeks in a tribal village. You live in a tribal village. తర్వాత 1
2 weeks with the armed forces. అంటే అబ్జర్వేషన్ అండి మెయిన్గా. It's an observation. It's You an have to just observation. participate, observe. You immerse in that. You learn about it. దాని గురించి నేర్చుకోవడం, అదేమిటి, ఎలా పనిచేస్తుంది. సో ఎక్స్పోజర్ టు డిఫరెంట్ మేజర్ డైమెన్షన్స్. ఇది ఒక 2.5 months. దాంతోపాటు కొంత సైట్ సీయింగ్, తర్వాత ఇంటరాక్షన్ విత్ దో స్టేట్ చీఫ్ సెక్రటరీస్, చీఫ్ మినిస్టర్స్. తర్వాత పార్లమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది. ఒక 1 week పార్లమెంట్ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్తో ఇంటరాక్షను, స్పీకర్తో ఇంటరాక్షను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఇంటరాక్షను, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఇంటరాక్షన్. సో ఎవ్రీ క్యాబినెట్ సెక్రటరీ ట్రైనీ గెట్ దట్ ఆపర్చునిటీ. అపోజిషన్ లీడర్స్ వచ్చి మాట్లాడడం. సో యూ హ్యావ్ ఎ 360-degree వ్యూ ఆఫ్ హౌ ది పొలిటికల్ సిస్టమ్ ఆపరేట్స్ అట్ ది హైయెస్ట్ లెవెల్. ఇదంతా కూడా బిఫోర్ యాక్చువల్ ఐఏఎస్ ట్రైనింగ్ స్టార్ట్స్. సో ఫౌండేషన్ కోర్సు తర్వాత 2.5 months, 6.5 months అయిపోయింది. 6.5 months. ఆ తర్వాత 5 months పాటు యాక్చువల్ phase 1 అంటారు ఐఏఎస్. ఈ phase 1 ట్రైనింగ్ ఈజ్ ఫౌండెడ్ ఆన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, లా, ఐపీసీ, సిఆర్పిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్. కానీ ఫౌండేషన్లో కూడా అవి బేసిక్స్ కవర్ చేస్తారా? ఇక్కడ డీటెయిల్ వెళ్తారండి? డీటెయిల్ వెళ్తారు. ఫౌండేషన్లోనేమో బేసిక్స్, phase 1లోనేమో డీటెయిల్స్ మేనేజ్మెంటు. సో అప్పుడు దాంతోపాటు ఇంటర్మిక్స్ ఏముంటుందంటే ట్రెక్కింగ్కి వెళ్ళడం, లేకపోతే ఒక విలేజ్ విజిట్, విలేజ్లో ఉండి ఒక వారం రోజుల పాటు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని తెలుసుకోవడం. ఇది 1 month ఒకసారి ఈ విధమైన బ్రేక్ ఉంటుంది అనమాట. 1 week. ఈ ప్రాసెస్ మొత్తంలో సిటిజన్ సెంట్రిసిటీ, ఎంపతి, ఎథిక్స్, వాల్యూస్ అనే వాటి మీద అసలు ఏమన్నా ఫోకస్ ఉంటుందా? సిటిజన్ సెంట్రిసిటీ మీద ఉంటుంది. అంటే ఎందుకంటే సిటిజన్స్కి ఏం చేయాలి, ఎలా చేయాలనే దాని మీద. బట్ ఎథిక్స్ మీద జనరల్ కాన్వర్జేషన్ ఉంటుంది. ఈ మీరు చెప్పారు చూసారా, ఎంపతి, కంపాషను, అవి దాని మీద స్పెసిఫిక్ ఫోకస్. వాల్యూస్, వాటి మీద స్పెసిఫిక్ ఫోకస్ ఉండదు. అది నేను అబ్జర్వ్ చేశాను. మనం మాట్లాడదాం అండి, అది ఉండదు. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత phase 1 అయిపోయిన తర్వాత మీరు జిల్లాల డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, అంటే అది ఇంకా పొజిషన్ లేకుండానే అసిస్టెంట్ కలెక్టర్గా మీరు 1 సంవత్సరం పాటు 10 నెలల పాటు జిల్లాలో ఉంటారనమాట. ఈ 10 నెలల పాటు అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నప్పుడు మీరు అంటే స్ట్రిక్ట్ ట్రైనింగ్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం మీరు విలేజ్ ఆఫీసర్గా ఒక వారం, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా 2 వారాలు, తహసీల్దార్గా ఒక 3 వారాలు, తర్వాత ఎండిఓగా ఒక 4 వారాలు. గ్రేట్. సో యూ లెర్న్ ఎవ్రీథింగ్. అలాగే అటాచ్మెంట్ విత్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఇండస్ట్రీస్, ఎవ్రీ డిపార్ట్మెంట్. సో ఈ ప్రాసెస్లో మీరు ప్రజలతో మమేకమయ్యే సిస్టమ్ ఉంటుందా? ఇది కలెక్టర్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. అంటే స్ట్రక్చర్ ఎసెన్షియలీ ఏముంటుందంటే phase 1 అయిపోయిన తర్వాత పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు రాయాలి, మీరు పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి. దాంట్లో లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో లోకల్ అంటే ఇన్సైడర్లు అయితే, తెలుగు తెలిసిన వాళ్ళు అయితే ఉర్దూ నేర్చుకోవాలి. అవుట్ సైడర్స్ అయితే తెలుగు నేర్చుకోవాలి. తెలుగు పరీక్ష పాస్ అవ్వాలి, హిందీ పరీక్ష పాస్ అవ్వాలి డిగ్రీ లెవెల్లో. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎగ్జామ్ ఉంటుంది, లా ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా పాస్ అవ్వాలన్నమాట. సో ఎగ్జామ్స్ ఉంటాయి phase 1 తర్వాత జిల్లాల స్టేట్కి వచ్చిన తర్వాత కూడా 8 వారాల పాటు స్టేట్ ఓరియంటేషన్ ఉంటుంది. స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టిట్యూట్లో ఓకే, స్టేట్ లాసు, ఇక్కడున్న చట్టాలు, ఇక్కడ ల్యాండ్ అడ్మినిస్ట్రేషను, ఇక్కడున్న ప్రోగ్రామ్స్, వీటి గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత ఫీల్డ్ లెవెల్ వర్క్ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్ వర్క్ ఈ 10 నెలల్లోనే మళ్ళీ మీరు 2nd class మ్యాజిస్ట్రేట్గా ఒక 20 క్రిమినల్ కేసులు ట్రయల్ చేసి జడ్జ్మెంట్లు పాస్ చేయాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మీ ఏసీఆర్లోకి, పర్ఫార్మెన్స్ రిపోర్ట్లోకి వెళ్తాయన్నమాట. ఈ 10 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ 2.5 నెలల పాటు
మళ్ళీ ముస్సోరిలో phase 2 ట్రైనింగ్ ఉంటుంది. ఓ అందరూ ఆలోపే అందరూ కంప్లీట్ చేసి అక్కడికి వచ్చేయాలి. అందరూ కంప్లీట్ చేసి మళ్ళీ తిరిగి వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి, వివిధ అంటే రాష్ట్రాలు. దాదాపు 2 years అండి. 2 full years. 2 full years. 2 full years. It's an excellent process. 2 full years you are in and phase 2 will be more intensive, more focused, more practical oriented. Feedback from what you learned. ఈ సంవత్సరంలో మీరు ఏం నేర్చుకున్నారు అనే విషయాలు, అంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి మీకున్న 29 రాష్ట్రాలు, తర్వాత యూనియన్ టెరిటరీస్ అందరూ వస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ఆ డిస్కషన్స్, ప్యానల్ డిస్కషన్స్, సెమినార్స్, ఆ విధంగా phase 2 అయిపోయి అప్పుడు మీరు డాక్టర్ రమేష్ IAS అని పెట్టగానే ఎక్సైట్ అయిన వాళ్ళు ఎవరు మీ ఫ్యామిలీ మెంబర్స్లో? మా తల్లిదండ్రులు తప్పకుండా. మీ ఇంకా మీ బ్రదర్స్ సిస్టర్స్? నాకంటే 2 తమ్ముళ్ళు అండి, తర్వాత ఒక చెల్లెలు. ఓకే ఓకే. సో తప్పకుండా వాళ్ళందరూ there was a lot of అంటే ఇట్స్ ఫస్ట్ జనరేషన్ పర్సన్ ఆ ఫ్యామిలీ నుంచి. Correct, it's a dream. It's a dream come true. There's no doubt for a lower middle class person, family and first generation educated parents ki this is certainly a great achievement. Excellent, sir. And so yeah.